అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 19వ భాగం. రచయిత జె. సుజాత గారు. ఫ్రెండ్స్ పండగ హడావుడిలో ఉండడం వల్ల రైటర్ గారు స్టోరీ ఇవ్వడానికి లేట్ అవుతోంది. రైటర్ గారు ఇచ్చిన వెంటనే మీకు నేను అప్డేట్ చేస్తాను. అంతవరకు మన ఛానల్‌లో ప్రసారమవుతున్న 'మనసు మాట వినదు' కూడా ఆదరించండి. మరి కథలోకి వెళ్ళిపోదాం. అప్పుడు తనకు జరగాల్సినవన్నీ ఇన్నేళ్లకి తన కూతురికి జరుగుతుంటే వాటిని కళ్ళారా చూసుకొని ఆనందపడిపోతారు రాజీ గారు. కూతురికి ఆడపడుచుగా హారతి ఇచ్చి శ్వేత లోపలికి వెళ్తే పుట్టింటి తరపున కోడలికొచ్చిన సారెను లోపల పెట్టించే పనిలో పడతారు కేశవ గారు. అప్పటికే లేట్ అయిపోవడంతో అనంత గారు భోజనాలు ఏర్పాట్లు చేయడంతో అందరికీ భోజనాలు వడ్డించేస్తే తిని ఎవరి రూమ్‌కి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతే అన్ను కోసం ఐసు ఇంటి పక్కనే ఉన్న ఆమె ఇంటికి వెళ్తాడు వరుణ్. అప్పటికే లేట్ అయిపోవడంతో అనంత గారు భోజనాలు ఏర్పాట్లు చేయడంతో అందరికీ భోజనాలు వడ్డించేస్తే తిని ఎవరి రూమ్‌కి వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతే అను కోసం ఐసు ఇంటి పక్కనే ఉన్న ఆమె ఇంటికి వెళ్తాడు వరుణ్. ఆరు బయట ఎవరూ కనిపించకపోవడంతో పడుకున్నారా అప్పుడే అని అనుకుంటూ టైం చూసిన అతనికి 10:15 అయిపోతే నిద్రపోయి ఉంటారు. రేపు కలవచ్చులే అని అనుకుంటూ వెనక్కి వరుణ్ తిరిగేసరికి దండెం మీద టవల్ ఆరేయడానికి వచ్చిన కృష్ణ గారు చిమ్మ చీకటిలో గుమ్మం ముందు ఎవరో ఉన్నట్టుగా అనిపించడంతో ఎవరు అని అంటే వెనక్కి తిరిగిన వరుణ్ అంకుల్ నేను వరుణ్‌ని అని అంటే అరే వరుణ్ నువ్వా అని కృష్ణగారు వీధిలోకొచ్చి లైట్ వేస్తే అప్పుడే పడుకున్నారా అంకుల్ అని అంటాడు. ఇంకా లేదు వరుణ్ రా అని అతన్ని లోపలికి తీసుకొని వెళ్తారాయన. చెక్క కుర్చీలో కూర్చొని ఇల్లంతా చూస్తున్న వరుణ్‌కి అను ఎక్కడా కనిపించకపోవడంతో డల్‌గా ఫేస్ పెడితే అనంత అని కృష్ణగారు పిలవడంతో ఆవిడ బయటికి వస్తే అబ్బాయి వచ్చాడు పాలు తీసుకొని రా అని ఆయనంటే అయ్యో ఏమొద్దంకుల్ ఇప్పుడేగా భోజనం చేశా అని ఇబ్బందిగా అన్న వరుణ్ అను గురించి అడగాలా? వద్దా అని ఆలోచిస్తుంటే అబ్బాయి అలాగే అంటాడు. పొద్దుట తోటలో తెచ్చిన జామకాయలైనా తింటాడని ఆయనంటే వద్దన్నా వినకుండా జామకాయల్ని కట్ చేసిన వాళ్ళ అభిమానానికి కాదనకుండా ఒక బుక్క తీసుకొని తింటాడు. ఇంకేంటి వరుణ్ నువ్వు అమ్మాయి ఒకే కాలేజ్ కదా! అవును అంకుల్ అని అన్న వరుణ్ తన గురించి అడగడానికి అదే కరెక్ట్ టైమ్ అనుకొని అను లేదా అంకుల్ అని అడుగుతాడు. నిద్రపోతోంది బాబు అని అనంత గారు అనడంతో అప్పుడే నిద్రపోయిందా అని అనుకుంటూ తన హెల్త్ గురించి వాళ్ళని అడగలేక ఇంకా అక్కడ ఉండబుద్ధి కాక సరే అంకుల్ ఇంకా వెళ్తానని పైకి లేస్తుండగా అదే టైంకి బయటికి వస్తుంది అను. టిఫిన్ చేశాక అందరూ హాల్‌లో కూర్చుంటే అత్తయ్య, అన్నయ్య వస్తాను అన్నాడు. ఇంక నేను వెళ్తానని దక్ష అంటే ఎక్కడికి వెళ్ళేది? నేను ఒప్పుకోను. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదని కంగారుగా మాట్లాడుతున్న విజయ్ మాటలకు అందరూ నవ్వుకుంటుంటే దక్ష ఇబ్బందిగా తల కొట్టుకుంటుంది. రేయ్! మీకింకా పెళ్లి కాలేదు. తన మీద పెత్తనం చెలాయించడానికి అని ఈశ్వరి గారు అంటే అదేంటి మమ్మీ ముహూర్తాలు పెట్టుకుంటున్నప్పుడు తను కూడా ఉండాలి కదా! మరి వెళ్ళిపోతే ఎలా? అని అంటున్న విజయ్ మాటలకు అతని తల మీద ఒక్కటి పీకిన ఈశ్వరరావు గారు తనిప్పుడు వెళ్తేనే కదా! ముహూర్తాలు పెట్టుకునే టైంకి వాళ్ళ పెద్దమ్మ, పెదనాన్న వాళ్ళతో వస్తుంది లేరా అని ఆవిడ అంటే ఏంట్రా నా మనవరాలిని వదిలి ఉండలేకపోతున్నావా? అన్న అన్నపూర్ణ గారిప్పుడు కాబట్టి ఇలా పెళ్ళికి ముందే చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు గానీ, మా అప్పుడు మీ అమ్మ వాళ్ళలాగా పెళ్లి చూపులు కూడా లేవు. ఇప్పుడంటే డేటింగు, డైటింగులని ఏవో అంటున్నారు. డేటింగ్ నాన్నమ్మ. ఆ! అదేలే. మా అప్పుడైతే పెళ్లి చూపులు గూడా లేవు. పెళ్ళికి తలెత్తడాలు కూడా లేవు. పెళ్లి తంతుకి తల పైకెత్తితే పాపం అన్నట్టు చెప్పేవారు మా పెద్దోళ్ళు. ఇంకా మా తలలు భూమిలోకే వంగి ఉండేవి. ఇప్పుడైతే అందరి ముందే పెళ్లి పీటల మీద ఈకలు, పకపకలు అని ఆవిడ నోరు నొక్కుకుంటే, మరి తాతనెప్పుడు చూసావు నానమ్మ అని అభి నవ్వుతూ అడుగుతాడు. శోభనం అప్పుడయి ఉంటుంది. అంతే కదా నానమ్మ! నీ మొహం మా పెళ్ళికి నేనింకా పెద్దదాన్ని గూడా కాలేదు. ఇంకెక్కడ శోభనం? వీధిలో తొక్కుడు బిళ్ళ ఆడుకుంటున్న నాకు పెళ్లి చేశారు. ఇంకెక్కడ శోభనం అని ఆవిడ అనగానే కప్పలా నోరు తెరిచి చూస్తాడు విజయ్. ఏంటి మరీ అంత చిన్న ఏజ్‌లోనా? అని దక్ష అంటే మరి మీకు ఫస్ట్ నైట్ ఎప్పుడయిందే? అని అంటున్న విజయ్ మాటలకు అందరూ నవ్వుకుంటే వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ నైట్ అంటున్నావేంట్రా బడవ? అని విజయ్ తల మీద మొట్టికాయ వేస్తారు కోటేశ్వరరావు గారు. మరి పెళ్లయితే శోభనమే కదా చేసుకోవాలి తాతయ్య అని తల మీద రుద్దుకుంటాడు విజయ్. మీకు మామయ్య ఎప్పుడు పుట్టారు అమ్మమ్మ? మాకు పెళ్ళైన 2 సంవత్సరాలకు నేను పెద్ద మనిషినైతే 6 నెలలకే నీళ్లు పోసుకున్నా అని సిగ్గుపడిపోతూ అంటున్న అన్నపూర్ణ గారిని చూసి ఐషు, దక్ష, ఈశ్వరి గారు ముసిముసిగా నవ్వుకుంటే ఎంతైనా నువ్వు అభి కన్నా చాలా స్పీడ్ తాతయ్య. ఆ రోజుల్లోనే 6 నెలలకే నాన్నమ్మకి వాంతులు చేసుకునేలా చేశావంటే అని రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ విజయ్ అంటుంటే ఆయన మీసం మెలేస్తూ మరి కోటేశ్వరరావు కెపాసిటీ ఏంటో
ఇప్పటికైనా తెలిసిందా అని గొప్పలు పోతున్న ఆయన బుగ్గల్లో పొడిచిన అన్నపూర్ణ గారు చాలు చాలులే. మీరు మీ గొప్పలు పిల్లల ముందు ఏంటా మాటలు అని కసురుతారావిడ. మరి బావగారు ఒక్కరే తప్ప ఇంకా తర్వాత పిల్లలనెందుకు కనలేదత్తయ్య? ఎందుకు పుట్టలేదే ఈశ్వరి? వినయ్ తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఒకతి 7 సంవత్సరాలు బాగానే ఉంది. అప్పట్లో ఏవో ప్రాణాంతక వ్యాధులు వచ్చేవి గదా! ఇప్పట్లా హాస్పిటల్స్, మందులు ఏవీ లేవు. వ్యాధి వస్తే ప్రాణాలు పోవడమే తప్ప మహమ్మారి వచ్చి దాని ప్రాణాలు పోతే మూడోది పుట్టగానే పురిట్లోనే పోయింది. ఇంకా ఆ తర్వాత మీ మామయ్య పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు అన్న ఆవిడ మాటల్లో ఉండగానే ఆనంద్ అక్కడికొస్తాడు. ఆనంద్‌ని అక్కడ చూడగానే చాలా రోజుల తర్వాత ఆనంద్ చూస్తున్న ఆనందంలో దక్ష పరుగున ఆనంద్ దగ్గరికి వెళ్లి సైడ్ నుంచి హత్తుకుంటే ఎలా ఉన్నావురా అని చెల్లెల్ని అడుగుతూనే చెల్లి ఫేస్‌లో కనిపిస్తున్న గ్లోకి తను సంతోషంగానే ఉందని అనుకుంటూ హ్యాపీగా ఫీలయితే అభి దగ్గరికి వెళ్లి కంగ్రాట్స్ అభి గారు అని చెప్పి చేతిలో ఉన్న ఫ్రూట్స్ కవర్ ఐసు చేతికిచ్చి ఆమెకు కూడా కంగ్రాట్స్ చెప్తే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బ్రో? ఎందుకేంటి సిస్టర్ కడుపుతో ఉన్న వాళ్ళ దగ్గరికి, చిన్న పిల్లల దగ్గరికి ఉత్తి చేతులతో వెళ్ళకూడదు సిస్. అందుకే నీకు ఇష్టమైన ఫ్రూట్సే తెచ్చా అని అంటే, అబ్బో! బావకి చాలా విషయాలే తెలుసు అని వేళాకోళ పాడతాడు విజయ్. నిద్రపోతోంది బాబు అని అనంత గారు అనడంతో అప్పుడే నిద్రపోయిందా అని అనుకుంటూ తన హెల్త్ గురించి వాళ్ళని అడగలేక ఇంకా అక్కడ ఉండబుద్ధి కాక, సరే అంకుల్ నేను వెళ్తానని పైకి లేస్తుండగా అదే టైంకి బయటికి వస్తుంది అను. బయట ఏవో మాటలు వినిపించడంతో ఎవరో అనుకుంటూ బయటికి వచ్చిన అనుకి ఎదురుగా వరుణ్ కనిపించేసరికి పలకరింపుగా నవ్వి చిన్న స్మైల్ ఇస్తుంది. దానిలో జీవం ఉండదు. బాగా చిక్కిపోయిందేమో. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చి వాడిపోయిన ఫేస్‌తో ఉన్న ఆమెను చూడగానే వరుణ్ మనసు చివుక్కుమంటే కాలేజీలో ఏమైందో ఏంటో! వచ్చిన దగ్గర నుంచి ఏదో పోగొట్టుకున్న దానిలా అలా డల్‌గానే ఉంటుంది వరుణ్. కాలేజీకి కూడా వెళ్ళను మానేస్తానని అంటోందని కృష్ణ గారు అనగానే కళ్ళు పెద్దవి చేసి ఒక్కసారిగా షాకవుతాడు వరుణ్. వరుణ్ వైపు ఒకసారి చూసి అను తలదించుకుంటే అను వరుణ్ బాబుతో మాట్లాడుతుండని కృష్ణ గారు లోపలికి వెళ్తే కృష్ణ గారికి పడుకునే ముందు మజ్జిగ తాగడం అలవాటుండడంతో అనంత్ గారు కూడా ఆయనకి మజ్జిగ ఇవ్వడానికి లోపలికి వెళ్ళిపోతారు. కొద్దిసేపు ఆమెనే చూస్తూ ఉన్న వరుణ్ చుట్టూ ఎవరూ లేరని గమనించి ఏంటి అను మరీ ఇలా అయిపోయావు? అంత చిన్న విషయానికే కాలేజ్ మానేస్తావా? అని బాధగా అడుగుతాడు వరుణ్. అతనలా అనగానే అతని వైపు షార్ప్ లుక్ ఒకటిచ్చిన అను బయట మాట్లాడుకుందామని వరుణ్ వైపు చూడకుండా చెప్పి బయటికి వెళ్ళిపోతే నీరసంగా ఒక గాఢ నిట్టూర్పు విడిచి ఆమె వెనకే బయటికి వెళ్తాడు. ఒకరి ఎదురుగా ఒకరు నిలబడ్డా కొద్దిసేపు మౌనంగానే ఉంటారు. జరిగిన ఇన్సిడెంట్‌కి ఆమె మర్చిపోలేక ఎంత డీప్‌గా నలిగిపోతోందో, బాధపడుతోందో ఈ కొద్ది రోజుల్లోనే చిక్కిపోయి ఎముకల గూడైన ఆమె అవతారాన్ని చూసి చెప్పొచ్చు. ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఉన్న తనని అలా చూసి వరుణ్ గుండె బాధతో మెలిపెడితే తను కాలేజ్ మానేయాల్సినంత ఏం జరిగిందని ఫ్రస్ట్రేషన్ అతనిలో పెరిగిపోతే, చెప్పు అను ఏం జరిగింది? అది నువ్వు కాలేజ్ మానేయాలని ఎందుకనుకుంటున్నావు? అని అతను కొంచెం గట్టిగానే అడిగేసరికి, ఇంకా ఏం జరగాలి వరుణ్? సిటీస్‌లో పుట్టి పబ్బుల్లో తిరిగే ఫాస్ట్ కల్చర్‌లో పెరిగిన మీకు, నాకు జరిగిన ఇన్సిడెంట్ చాలా చిన్నగానే అనిపించొచ్చు కానీ నాలా పల్లెటూరులో అమ్మానాన్న చాటున భద్రంగా పెరిగిన నాలాంటి సెన్సిటివ్ అమ్మాయిలకి ఇది చాలా పెద్ద విషయం. అసలు చదువు పేరు చెప్పి అంత పెద్ద సిటీలో ఉండడమే గొప్ప తెలుసా? అత్త వాళ్ళున్నారని నాన్న ధైర్యం చేసి పంపించారు. ఒకవేళ నాకు ఏదైనా జరిగి ఉంటే వాళ్ళు తట్టుకోలేరు వరుణ్. వాళ్ళని ఫేస్ చేయలేక నేను చచ్చిపోదును అని ఏడుస్తూ ఆమె అంటే వరుణ్ చేతి పిడికిలి బిగుసుకుంటుంది. ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటుంటే తట్టుకోలేకపోతున్నాను నేను. తెలుసా? అని కళ్ళల్లో గిర్రున తిరిగిన కన్నీటిని తుడుచుకుంటూ నిజంగా ఆ రోజు నువ్వు టైంకొచ్చావు కాబట్టి సరిపోయింది. లేదంటే నన్ను వాడు ఏమైనా చేసుంటే అమ్మ, నాన్న ముందు నేనెలా నిలబడగలను? చిన్న బావ అని అంటున్నప్పుడు వణుకుతున్న ఆమె బాడీని చూసి ఆమె ఎంతగా భయపడిందో వరుణ్‌కి అర్థమవుతుంది. ఆడదానికి మానం, పరువే ప్రాణంగా బ్రతికే మాలాంటి వాళ్ళకి అది చాలా పెద్ద విషయం. అసలు ఆ ఊహే భరించలేకపోతున్నా అని అంటున్న ఆమె మాటలకి ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ చలాకీగా ఉండే ఆమె మెంటల్‌గా ఎంత వీక్ అయిందో అర్థమవుతుంటే, అలా అని వాడెవడికో భయపడి నీ భవిష్యత్తుని పణంగా పెడతావా? నీ స్టడీస్ ఆపేసి ఇంట్లో కూర్చుంటావా? అని చిన్నగా అన్న గట్టిగా బేస్ వాయిస్‌తో వరుణ్ అంటే, అయినా వాడు బ్రతికి ఉన్న శవంతో సమానం. వాడింక రాడు కదా! ఆ రోజు వాడి ఒంట్లో ఏ పార్ట్‌లోనూ ఎన్ని ఎముకలు విరిగాయో తెలియనంతగా వాడిని చావబాదాను. ఇంకేంటి నీ భయం అను? వాడు కాకపోతే ఇంకొకడు. నాకు చాలా భయంగా ఉంది.
బావ ఈ విషయంలో నేనెవరి మాట వినను. ఇల్లు దాటి నేను బయటికి రాను. ప్లీజ్ నన్ను బలవంత పెట్టకు. ఇప్పటికే నేను డల్‌గా ఉన్నానని అమ్మానాన్నలకి నా మీద అనుమానం వస్తుంది. ఇక్కడేం జరిగిద్దో అని. నీకు తెలుసా నన్నిక్కడ జాయిన్ చేయడానికి నాన్న ఎంత భయపడ్డారో. ఏదో అమ్మ గోల, నా గోల పడలేక అత్త, అక్క మీద నమ్మకంతో మీరంతా ఉన్నారనే ధైర్యంతో పంపారు. కానీ ఇలా జరిగిందని తెలిస్తే నాన్న తట్టుకోలేరు. హైదరాబాద్‌లో అమ్మాయిలకు జరిగిన ప్రమాదాల గురించి ఏ న్యూస్ విన్నా నాకు వెంటనే కాల్ చేసి ఎన్ని జాగ్రత్తలు చెబుతారో తెలుసా? ఆయనకంత భయం ఉన్నా నేనక్కడ చదువుకోవాలని నా పట్టుదలకు ఒప్పుకొని కష్టంగా పంపించారు అని అంటున్నా. అను వాళ్ళ కోసమైనా నేనవన్నీ మర్చిపోవాలనుకుంటున్నా. వాటి గురించి మాట్లాడి నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకు. బావ అని ఆమె అంటే నువ్వు జరిగిందాన్ని ఊహించుకొని భయపడుతున్నావు అను. నేను ముందు ముందున నీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా. నా మీద నమ్మకంతో అయినా ఒక్కసారికి రా అను. నీకేం కాకుండా నేను చూసుకుంటా. ఇంకొక 2 సంవత్సరాలు చదివితే నీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుందని వరుణ్ అంటున్నా ఆమె ధోరణిలో మార్పు రాకపోవడంతో నా మీద కూడా నీకు నమ్మకం లేదు కదా అను అని బాధగా అన్న వరుణ్ సరే నీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 3 రాత్రులు కొత్త ఇంట్లో నిద్ర చేసిన అభి వాళ్ళు వాళ్ళ నాన్నమ్మ, తాతయ్య విజయ్ ఫ్యామిలీతో కలిసి వాళ్ళ ఊరు వెళ్ళిపోతే పిల్లలు, పెద్దలు అందరితో కేశవ్ గారిల్లు కళకళలాడిపోతుంది. ఇంకా ముహూర్తం పెట్టకుండా పెళ్లి ఇల్లునే తలపిస్తుంది. ఐసు నీకు వికారంగా లేదా? లేదు శ్వేత. బాబోయ్! నాకైతే ఈ టైంలో ఎంత వికారం, వాంతులు తలుచుకుంటేనే భయం వేస్తోంది తెలుసా? అవన్నీ తగ్గాయి. కడుపు నిండా తిందామంటే ఇప్పుడు ఆకలి లేదు. తిన్నా అరగడం లేదు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. నిద్ర కూడా లేదు. నీ మేనల్లుడు కూడా మీ అన్నలాగే చీలోడు తెలుసా? నన్నిప్పటినుంచే టార్చర్ పెడుతున్నాడని మూతి ముడిచి అంటున్న శ్వేత మాటలకి ఐసు నవ్వి నాకైతే ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఎంతసేపు నిద్రపోవాలనిపిస్తుంది. బద్ధకస్తురాలినవుతున్నావని మీ అన్నయ్య తిడుతున్నాడు తెలుసా? అబ్బో! మీ అన్నగారితో పోల్చుకుంటే మా అన్నయ్య చాలా బెటర్ అని శ్వేత మూతి తిప్పుకుంటే, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలకు అక్కడే ఉన్న సీతమ్మ గారు ఇలా అంటారు. అందరికీ ఒకేలాగా సింప్టమ్స్ ఉండవులేవే. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. నీకు నెలలు నిండుతున్నాయి కదా! అందుకే నిద్ర, ఆకలి ఉండదు. అలా అని తినడం మానకు. బిడ్డను కనేలోగా నీకేం తినాలనిపిస్తే అది తినేయి. మళ్ళీ పిల్లాడు పుట్టాక వాడి బొడ్డు పచ్చిగా ఉంటే ఇబ్బంది అవుతుంది అని ఆవిడంటే, వీళ్ళిద్దరికీ తెలియంది వీళ్ళ వెనకే ఉన్న అభి, రంజిత్ వాళ్ళ చాడీలు వింటున్నారని ఆ మాటలు విన్న బావ, బామర్ది ఒకరి మొహం ఒకరు చూసుకుంటే శ్వేతకని తెచ్చిన జ్యూస్ గ్లాసులు తీసుకెళ్ళి ఐసుకి ఇస్తాడు రంజిత్. మరి నాకు అని శ్వేత అంటే ఆమె వైపు ఒక లుక్ ఇచ్చిన రంజిత్ వెళ్లి మీ అన్ననడుగు అని అంటే, అంటే మీ చెల్లొచ్చాక నా మీద కేరింగ్ తగ్గించేసావా రంజు? నేనెప్పుడు నిన్ను కేరింగ్ చేశానే? టార్చర్ కదా చేశాను అని రంజిత్ అనగానే అన్న ఇచ్చిన జ్యూస్ తాగుతూ ఉన్న ఐసు తెల్ల మొహం వేసుకొని చూస్తున్న శ్వేత వైపు చూస్తే వినేశాడా అని కళ్ళతోనే సైగ చేస్తుంది. శ్వేత ఏమో అన్నట్టు మూతి విరిచిన ఐసు ఏమీ తెలియనట్టు ఇన్నోసెంట్‌గా తన జ్యూస్ తను తాగుతుంటే వాళ్ళని చూసి సీతమ్మ గారికి నవ్వొస్తుంది. నా మనవళ్ళు మిమ్మల్ని జాగ్రత్తగా దగ్గరుండి మరీ కేర్ చేస్తుంటే టార్చర్ అంటారే! ఇప్పుడు వాళ్ళ అసలైన టార్చర్ చూడండి పిచ్చి మొహాల్లారా! అన్నట్టు ఆవిడ ఇద్దరి మనవరాల వైపు జాలిగా చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతే, రంజిత్ వైపు తల తిప్పిన శ్వేత మా మాటలు విన్నావా రంజు? అని అమాయకత్వానికే ఇన్నోసెంట్ అని రంగు వేసుకొని మరి శ్వేత అడిగితే వినబట్టే నా కేరింగ్‌ని నువ్వు టార్చర్‌లా ఫీలవుతున్నావని అర్థమైందిలే అని రంజిత్ అంటే భార్యకి ఈ టైంలో ఆకలి వేస్తుందని ఆమెకెంతో ఇష్టమైన చింతపండు పులిహోర తల్లితో దగ్గరుండి మరీ చేయించుకొనొచ్చిన అభి ఆ బౌల్‌ను తీసుకొని వెళ్లి శ్వేత చేతిలో పెడితే ఆడపడుచు చేతిలో ఉన్న ఆ బౌల్‌ను చూడగానే నోట్లో నీళ్లూరిన ఐసు బావ మరి నాకు అని గుడ్ గర్ల్ అడగగానే ఇప్పటికే నిన్ను తిండిపోతూ బద్ధకస్తురాలని తిడుతూ మళ్ళీ నేను నీకు ఎలా పులిహోరిచ్చి తిండిపోతుని చేస్తాను చెప్పు మిర్చి. నువ్వు కూడా వినేసావా అని ఏడుపు మొహం పెట్టుకున్న ఐసు ఇది టూ మచ్ బావ. ప్రెగ్నెన్సీలో మూడ్ స్వింగ్స్ ఉంటాయని మీకు తెలుసు కదా! ఆ స్వింగ్స్‌లో ఊగుతున్న మేము ఏదో మీ మీద చాడీలు చెప్పుకుంటే అదేదో పెద్ద తప్పన్నట్టుగా నన్నింత పనిష్ చేయాలా అని ఐసు అరుస్తుంటే మూడ్ స్వింగ్స్ పేరు చెప్పి నన్ను ఎమోషనల్‌గా లాక్ చేయాలని చూడకు మిర్చి అని అన్న అభి పులిహోర చూస్తూనే నోట్లో నీళ్లూరుతున్నాయిగా అని తినకుండా చూస్తున్న బుజ్జి చేతిలో ఒక స్పూన్ పులిహోర నోట్లో పెట్టుకొని వావ్! అని కళ్ళు మూసుకొని మరి టేస్ట్ ఎంజాయ్ చేస్తున్న అభి అబ్బబ్బా! చింతపండు, ఇంగువ టేస్ట్ మిక్స్ అయ్యి ఎంత టేస్టీగా ఉందో పులిహోర. అక్కడక్కడ పల్లీలు, జీడిపప్పు పంటి కింద నలుగుతూ ఆ టేస్ట్‌ని ఇంకా పెంచితే కొత్తిమీర, కరివేపాకు అరోమాకు అద్భుతం అబ్బా! అని అంటూ ఐసుని కావాలని అభి ఊరిస్తూ, ఊడిస్తుంటే క్రేవింగ్స్ స్టార్ట్ అయిన ఐసు నోరు చప్పరించుకుంటూ ఏడుపు మొహంతో చూస్తుంది. తిను బుజ్జి అని చెల్లెలంటే ఇప్పుడు నాకింత హెవీ ఫుడ్ అరగడం లేదన్నయ్య. స్టమక్ చాలా అప్సెట్ అవుతుంది. ఇది నాకొద్దు జ్యూస్ కావాలని రంజిత్ వైపు చూస్తూ
ఆమె పళ్ళు కొరికితే, "ఆ పులిహోర నాకివ్వండి బావ" అని పాపం సిగ్గు లేకుండా అడుగుతున్న ఐసుకి, "ఇవ్వను" అని అభి మొహం మీదే నిర్దాక్షిణ్యంగా అంటే, "నాకు కావాలని అరుస్తున్న ఐసుని వారించిన రంజిత్, "ఐసు ఎందుకు అలా అరుస్తావు? ఇప్పుడు నీకు పులిహోర కావాలి అంతేనా? నేను తెస్తానుండు" అని రంజిత్ కిచెన్‌లోకి వెళ్తే, అభి వైపే సీరియస్‌గా చూస్తున్న ఐసు, కావాలని తనని ఊరిస్తూ పులిహోర తింటున్న అభి చేతిలో గిన్నె ఫోర్స్‌గా లాక్కున్న ఐసు, "ఇది నాది" అని నాలుక బయట పెట్టి అభిని వెక్కిరిస్తూ, అభికి దొరకకుండా నవ్వుతూ వాళ్ళ బెడ్‌రూమ్‌లోకి పరుగు పెడుతుంది ఐసు. ఆమె అలా పరిగెత్తడంతో ఎక్కడ పడిపోతుందో అని మిర్చి స్లో అని అతను కంగారుగా అరిచేలోపే ఆమె రూమ్‌లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుంటే ఉఫ్! అని ఒక నిట్టూర్పు విడిచి శ్వేత వైపు చూసిన అభి, "నీకు జ్యూస్ తెస్తాను ఉండు బుజ్జీ" అని చెప్పి అభి కిచెన్‌లోకి వెళ్తే, "వీడికి ఈ మధ్య బాగా ఎక్కువైంది. నన్ను, నా ఫీలింగ్స్‌ను అస్సలు పట్టించుకోవడం లేదు. వీడు బయటికి రాని. అప్పుడు చెప్తాను నీ పని" అని పొట్ట నిమురుకుంటూ రంజిత్‌ను తిట్టుకుంటూ ఉంటుంది శ్వేత. విమల్ గారు, వినయ్ గారు, కేశవ్ గారు ఒక పక్క, వంశీ గారు, ఆనంద్, అతని తల్లి వాళ్ళకి ఎదురుగా కూర్చుంటే విజయ్, దక్ష జాతకాలను మరొకసారి చూసి ముహూర్తాలు చూడడంలో బిజీగా ఉంటారు పంతులు గారు. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.